హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఇవాళ ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు నేషనల్ డోబీ రిజర్వేషన్ సంఘం జాతీయ అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాస్ గారు, అట్లాగే తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి గారు ఉన్నారు. సో అసలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది, మరి సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అణగారిన వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతుందా, అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 6 నెలలు అయిపోయింది. సో మరి ఈ 6 నెలల పాలనలో గత పాలనలాగే ఉందా, లేదంటే సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఏమైనా న్యాయం జరుగుతుందా, ఇతరత్ర సమస్యలు ఏంటి, వీళ్ళ సంఘం తరఫున ఏమేం చేయబోతున్నారు, తదితర విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ శ్రీనివాస్ గారు. సో రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది, ఒక 6 నెలలు గడిచిపోయింది. మీరు ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఉంటారు. తెలంగాణ అంటేనే ఇక్కడ సామాజిక చైతన్యం ఎక్కువ, అట్టడుగు కులాల నుంచి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సాయుధ తెలంగాణ పోరాటం నుంచి ఏ దశలో ఏ పోరాటం జరిగినా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ప్రాతినిధ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళకు రాజ్యాధికారంలో మాత్రం భాగస్వామ్యం రాదు. ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్ళేమో అగ్రవర్ణాల వాళ్ళు అయి ఉంటారు, ఆ ఉద్యమంలో భాగస్వాములు అయ్యే వాళ్ళేమో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అయి ఉంటారు. సో ఇక తెలంగాణలో అధికార మార్పిడి కూడా జరిగింది. బీఆర్ఎస్ పాలన బాగాలేదు, ఒక 10 ఏళ్ల పాటు నియంతృత్వంగా పరిపాలించిన వాళ్ళు అని అన్నారు. సో కొత్తగా కాంగ్రెస్ కొలువు తీరింది కాబట్టి ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలనలో? అనగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? వీళ్ళ పరిపాలన ఎట్లా ఉంది 6 months? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల ఆలోచనతో అధికారంలోకి వచ్చింది, అంటే ఏదో మంచి చేస్తారు మాకు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి హామీల ముందు ప్రజలకు నిలబెట్టుకునే పని చేయాలి. ప్రజలతో పాటు కాకుండా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పిండ్రు, ఎవడైతే అధికారంలో అధికారం అనుభవిస్తుందో దానికి ఇలా మేము ఒక్కటే బాధ ఎందుకు పడుతుంటే కింద బలహీన వర్గాలకు చేయుతనిచ్చి ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు మాకు. ఒక వ్యాపారం చేసుకుందామన్నా వాడికి 1,00,000 రూపాయలు లోన్ డైరెక్టర్ గారు లేదు, ఏదన్నా ఇంకేదో చిన్న పని పెట్టుకుందామన్నా వానికి మార్గదర్శకాలు లేవు. కానీ పాలకులు ఏం చెప్తున్నారు, ప్రజా సంక్షేమం, గ్యాస్ బండి ఇస్తానా, నీకు 300 ఇస్తా, 500 ఇస్తున్నాయి. ఇది కాదు చెప్పాల్సినది. వ్యక్తిని వ్యవస్థలో తనకంటూ భాగస్వామ్యం కల్పించి బలహీన వర్గాలకు చేతనిచ్చే కార్యక్రమం తీసుకోవాలి. ఇంకొకటి, మొదటి నుంచి బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మేము కోరుతుంది ఏంటంటే, రాజ్యాంగంలో మా వాటా తెలుసమని అడుగుతున్నాం. మేమెంతమంది మాకంత వాటా అంటున్నాం, మా నిష్పత్తిని మాకు పంచమని అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు 27%, 33% తీసుకెళ్ళి 22%, 20% చేసిండ్రు. మా వాళ్ళు చాలామంది రాజకీయంగా సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ మొత్తం కూడా టోటల్ కూలిపోవడం జరిగింది. ఆ రోజు ఇలా మాట్లాడుతున్న ప్రజాసంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాట్లాడలేకపోయిన కేసీఆర్. మొన్న ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా బీసీ కులగణన చేపట్టి మీకు వాటా కల్పిస్తామని చెప్పడం జరిగింది. 40%, 42% చేస్తాను. నేను దాన్ని సంతోషించాను, స్వాగతం కూడా ఇస్తాను. దానికి అనుగుణంగా మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయాలి. మేము ఎంతమంది ముందు మా నిష్పత్తిని తేల్చి, మా కులాల వరకు మా నిష్పత్తిని తెలిసి మాకున్నటువంటి హక్కులు మాకు ఇస్తే మేము బాగుపడతాం. బీసీ కులగణన చేస్తే, బీసీ కులగణన రాష్ట్ర వ్యాప్తంగా కులగణన అనేది చేస్తే బీసీలు ఎంతమంది ఉన్నారు, అందులో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిపోతుంది. దాంతో పాటుగా అప్పుడు సంక్షేమం వైపు మలిస్తే మీకేం నిధులు కావాలి, మీరు ఎంతమంది ఉన్నారు, అసలు వ్యాపారం ఎంతమంది చేస్తున్నారు, ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారు, ఇతరత్ర కోణాలు బయటకు వస్తాయి. ఇది ఏం చేయకుండా మాటల వరకే పరిమితం చేసి దీన్ని కాలయాపన చేసుకుంటూ మొన్న ఈ మధ్య చూసాం ట్రోలింగ్ వచ్చింది ఒకటి. రాష్ట్రంలో కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తాం. దాన్ని మేము స్వాగతిస్తున్నాం దాన్ని. రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే మీ ద్వారా కూడా మేము ఒకటే చెప్తుంది ఏంటంటే, మంచుకొచ్చేట్టుగా వారు చెప్పినటువంటి మాసను, వారు ఇచ్చినటువంటి హామీని నిజంగా కూడా నెరవేరిస్తే వారు చక్కగా ఉండిపోయిన వ్యక్తి అవుతారు. గతంలో కేసీఆర్ గారు చేశారు, సమగ్ర కుటుంబ సర్వే చేశారు, కానీ దాన్ని బయటకు తీసుకెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడాల్సిన పని కూడా లేదు. ప్రభుత్వం దగ్గర గతంలో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వాళ్ళ దగ్గర ఉంది. చిన్న చిన్న లోపాలు ఏమంటే సరి చేసుకుని బయటకు కూడా సరిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కాలయాపన దీని మీద సంవత్సరాలు జరగంటున్నావు? మాట్లాడుతున్న మాటకు గత ప్రభుత్వం చేసింది, ఒక్కరేదో సమగ్ర సర్వే చేసింది, బయటికి పెట్టండి. ఎక్కడైనా కొంత పెరగవచ్చు, ఈ 10 సంవత్సరాల్లో కొంత సంఖ్య పెరగవచ్చు, 1 or 2% అక్కడక్కడ ఏ కులంలో కానీ. సో మొత్తానికి ఏంటంటే కుల గణన అనేది చేస్తే ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారని లెక్క తెలుస్తుంది. దాన్ని బట్టి రాజ్యాధికారంలో మీరు మీ వాటా అడుగుతారు,
సంక్షేమ పథకాల్లో మీ వాటా అడుగుతారు. దాన్ని మనం తీసుకోకుండా ఎంతసేపు ఉన్న మాటలకే పరిమితం అయ్యి మేము మీకు బాగా చేస్తాం, మీకు ఇవి పదవులు కాదు నడుతుంది. అందుకే ఇలా రాష్ట్రంలో ఎంతమంది రెడ్డిలు 1% 2%, 3%, 4%. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు 40 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు? ఇప్పుడు మాకెందుకు రావట్లేదు? మా వర్గాలు చాలా మంది ఇలా ఎమ్మెల్యే ఖాళీ పెట్టడానికే ఆలోచన లేదు, ఎందుకంటే కోట్లాది రూపాయలు మా దగ్గర లేవు. సో అదే పాయింట్కి వస్తున్నాయి. ఇప్పుడు మీరు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కదా, సో స్వాతంత్ర ఉద్యమం అనంతరం కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా రజకులు ప్రజాప్రతినిధులై చట్టసభలో అడుగుపెట్టిన సందర్భం ఉందా? ఎవరో ఒకరిద్దరు అడపదడపనే కానీ ఎక్కువ సంఖ్యలో మన తెలంగాణలో లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద మొత్తం ఒకరిద్దరు ప్రాతినిధ్యమే ఉన్నది. అసలు ఎందుకు ఈ కారణం? అంటే దానికి రాజకీయ చైతన్యం మీలో లేకపోవడమా, లేదంటే రాజకీయ పార్టీలు? ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా కులాలు పేరుకు బీసీలే కానీ అందులో కొంతమంది మాత్రమే చొచ్చుకొస్తున్నారు. ఇప్పుడు ఇవాళ బీసీ అనే ఒక నినాదం తెర మీదకి వచ్చినప్పుడు ఒక గౌడ్ సామాజిక వర్గము, లేదంటే ఒక మున్నూరు కాపు సామాజిక వర్గము, లేదంటే యాదవ సామాజిక వర్గం వస్తుంది. కానీ రజకులు, ముదిరా సామాజిక వర్గం కూడా రీసెంట్గా కొంత వాళ్ళు వచ్చిండ్రు. కానీ మీ తరఫున ఏ రాజకీయ పార్టీలో కూడా ఒక లీడర్ ఎవరున్నా లేరు. అసలు ఎందుకు? ఆ కారణం ఏమేంటుందంటారు? ముందుగా మరో కురుక్షేత్రం ప్రేక్షకులకు నమస్కారం, అదే మేనేజ్మెంట్ యాజమాన్యానికి కూడా నమస్కారం. నా పేరు గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రజక. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో బసవరాజ్ సారయ్య గారికి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రివర్గంలో బీసీ మంత్రి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ షార్నార్ ఎమ్మెల్యే నీలబాగ్ శంకర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది, వారు గెలవడం కూడా జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు గారు ఉన్నారు, మొన్ననే గల్లా మాధవి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే మా దాంట్లో కొంత సామాజిక చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా లేకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. మేమేమంటాం అంటే అందుకే ఈ ఆర్థిక అంశం ఏదైతే ఉందో సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే, విద్యాపరంగా ఎదగాలంటే మా రిజర్వేషన్ మాకు కల్పించాలి. ముఖ్యంగా అంటే ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే మేము ఎస్సీలతో రజకులని ఎస్సీలో కలపాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఏవైతే ఉన్నాయో అంటే ఎస్సీలకు మాత్రం కేటాయించాయి 17 నియోజకవర్గాల్లో మేము పోటీ చేసి ఎస్సీలతో మేము పోటీ పడగలం. కాబట్టి అక్కడ మేము 17 ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. రాజకీయంగా ఎదిగితే అన్ని విధాలుగా ఎదిగినట్టే, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. రిజర్వేషన్ కల్పించాలని మా ఉద్యమాలు 70 సంవత్సరాల నుండి స్వతంత్ర భారతదేశం నుంచి మేము ఉద్యమాలు చేస్తాం. అంటే మరి దీనికి ఒకవేళ మిమ్మల్ని ఎస్సీలో కలిపితే ఎస్సీలో నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ రిజర్వేషన్లను పెంచి అప్పుడు మిమ్మల్ని ఎస్సీలో చేర్చాల్సి ఉంటుందా? క్వశ్చన్ అడిగారు. అయితే మేము మందకృష్ణ మాది గారిని కలిసాం, వారు కూడా మీరన్నట్టే రిజర్వేషన్ పెంచుతూ రండి. అదేవిధంగా మాఘ మహానాడు చెన్నైని కూడా కలిసాం, వాళ్ళ నుండి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు రావడం న్యాయబద్ధమే. ఎందుకంటే 17 రాష్ట్రాలు, దేశంలో 17 రాష్ట్రాలు, 18 రాష్ట్రాలు ఉన్న రాజస్థాన్తో పాటు 18 రాష్ట్రాల్లో మీరు ఎస్సీగా ఉన్నారు. బట్ మీరు కలవడం అనేది న్యాయబద్ధమైనటువంటి కోరిక. ఈ దేశం మొత్తం ఒకే కులవృత్తి చేసే ఏకైక అంటే కులము రజకులే. నార్త్ నుండి సౌత్ వారు కావచ్చు, ఈస్ట్ నుండి వెస్ట్ వారు కావచ్చు, ఒకే కులవృత్తి చేసేది ఒక రజకులు మాత్రమే. తర్వాత బ్రాహ్మణ్స్ కూడా, ఈ 2 కులాలు మాత్రమే దేశవ్యాప్తంగా ఒకే వృత్తిని చేసుకుని నమ్ముకున్న వాళ్ళు. కాబట్టి దేశంలో ఒకటే కుల వృత్తి ఉంది కాబట్టి 17 రాష్ట్రాలు 18 రాష్ట్రాలు ఎస్సీలుగా ఉండి మిగతా 11 రాష్ట్రాల్లో ఓబీసీగా ఉండడం అనేది అన్యాయం. ఆర్థికంగా రాజకీయంగా మీరు వెనకబడ్డారు కాబట్టి న్యాయమైనటువంటి కోరికల మీద మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. కాకపోతే రిజర్వేషన్ పెంచుకుంటారామని చెప్పి వాళ్ళు అడగడం. ఓకే, అంటే దీని మొత్తానికి పరిష్కారం ఏంటంటే కులగణన జరగాలి. కులగణన జరిగితేనే మీరు ఎంతమంది ఉన్నారు దేశవ్యాప్తంగా, అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అట్లీస్ట్ తెలుస్తుంది. తెలిస్తే దానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ పెంచి అప్పుడు మిమ్మల్ని ఎస్సీలో చేర్చాల్సి వస్తుంది. మళ్ళీ దానికి ఇంకోటి ఏంటంటే ఎస్సీల వర్గీకరణ అంశం కూడా ఉంది. సో వర్గీకరణ అనేది మీరు దీనికి ముడిపడి ఉంది కాబట్టి మీరు అందులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వర్గీకరణ చేసి మళ్ళీ మీ వాటా మీకు ఇవ్వాల్సి వస్తుందేమో. ఇవన్నీ సమస్యలు చిక్కుముడులు ఉన్నాయి. సో వీటన్నిటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళాల్సి అంటే అందులో మేము అడిగింది ఏంటంటే ఎస్సీ అంశంగా తీసుకొని జాతీయ రాజకీయాల్లో కూడా మాట్లాడడం జరిగింది, కేంద్ర మంత్రులు కలవడం కూడా జరిగింది, వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు చిన్న మెలకేం పెడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి పంపించండి. ఇక్కడ మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఎందుకంటే ఒక ఉద్యమ నిర్మాణం జరగాలన్నా
ఏదో ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రధానంగా అంశం ఆర్థిక అంశం. అవును. ఈ ఆర్థిక అంశం మన దగ్గర కొరబడుతుంది కాబట్టి ఈ జనాన్ని సమీకరించలేకపోతున్నాం కొన్ని సందర్భాలు. కానీ ఈ పాలకులు అంటే పార్లమెంట్లో చట్టం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో, మన మధ్యన మోడీ గారు ఇది చేసి చట్టం చేశాడు. అవును. ఎవరికి లాభం జరిగింది? అది పేద వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. తర్వాత అగ్రకులాలకు 10% రిజర్వేషన్ చేశారు. దాన్ని ఏ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు అంటే మీకు నచ్చితే చట్టం చేస్తున్నారు, మీకు వద్దనుకుంటే మెలక. రాష్ట్రాలకు సంబంధించి మేమేమంటున్నామంటే రాష్ట్రంలో కానీ భారతదేశం ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 11 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలుపుకొని ఒకే గొడుగు తీసుకురావాల్సిన ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఒక మాట చెప్తుంది, ఒకే చట్టం, ఒకే ప్రజ, ఒకే న్యాయం. మరి ఇదే దేశంలో మేము ఉన్నాం. మా ఒత్తిడి కొన్ని సంవత్సరాల నుంచి మా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఒకే రాజ్యంలో, ఒకే రాష్ట్రంలో, ఒకే దేశంలో ఉన్నప్పుడు ఒకరికి ఎస్సీ ఎందుకు, ఒకరికి బీసీ? రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలే కదా. అంటే మీరు చట్టాలు చేసేటప్పుడేమో మీరు కూర్చొని మాట్లాడతారు, కానీ ప్రజా సంక్షేమం వైపు వస్తే ఏమంటుంటే కేబినెట్ తీర్మానం చేయమంటారు. 1 నేషన్ 1 ఎలక్షన్ లాగా మీరందరూ దేశవ్యాప్తంగా ఒకరేలాగా ఉండాలి. ఒక రాష్ట్రంలో ఎస్సీలుగా, ఇంకో రాష్ట్రంలో బీసీలుగా ఎందుకుంటున్నారు అనేది మీ ప్రశ్న. రెండోది ఏబిసిడి వర్గీకరణ ఉంది కదా. మేము అడిగామంటే సరే ఎస్సీలు మాకంటే కొంచెం కింద అనుకున్నాం, అంటే ఈ సమాజంలో అట్టడి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఏబిసిడి వర్గంగా చేసి మమ్మల్ని ఏబిసిడి వర్గం వాళ్ళకి ఇచ్చిన తర్వాత అవతల వర్గం మాకు చేస్తామన్నాం. ఈ గ్రూప్లో చేర్చామని చెప్పాను. మీకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ మాకేదైతే 5-6% ఇక్కడ మాకు వస్తుందో, ఇక్కడ మేము ప్రస్తుతానికి అనుభవిస్తున్నాం అవుతుందో ఆ కోటను మాకు ఇచ్చుకుంటూ ఒక 1 or 2% పెంచితే మాకు సరిపోతుంది. ఈ కోటనే ఆ కోటకు అందులో యాడ్ చేస్తే ఏబిసిడి వర్గీకరణ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. బీసీలో ఆల్రెడీ ఏగా ఉన్నారు కదా, మీరు ఇప్పుడు బీసీ ఏగా ఉంటే మీకు ఎక్కువ లాభం అవుతుందా, లేదంటే ఎస్సీలోకి వెళ్ళి ఈకి వస్తే అప్పుడు ఎక్కువ లాభం? ఇప్పుడు దీంట్లో జరుగుతుంది ఏంటంటే బీసీ ఏ గ్రూప్లో ఉన్నాం, దీంట్లో కొన్ని కులాలు చొచ్చుకు రావడం జరుగుతుంది. ఓకే. మాకు ప్రధానంగా విద్య లేమి, అంటే విద్యలో చదువుకున్న వాళ్ళు ఈ మధ్యన వెతికిన కానీ గతంలో లేరు. దీంట్లో కొన్ని కులాలు, దీంట్లో బీసీలు ఎన్ని కులాలు అంటే సుమారు 47 కులాలు ఉన్నాయి, ఇంకా కొన్ని కులాలు పెరిగినాయి. దీంట్లో ప్రధానంగా ఏమైందంటే బెస్తలు అంటే చేపలు పట్టేవాళ్ళు, తర్వాత జంగాలు. ఈ జంగాలు బెస్తని 2 కులాలు ఏవైతున్నాయో దీంట్లో వాడబల్జా అని ఒకటి ఉంటుంది, అంటే బీసీఏలకు వస్తుంది. అది ఈ అగ్రకు ఉన్నటువంటి బల్జా వాళ్ళు కూడా వాడబల్జాని పెట్టుకొని చెప్పి దీంట్లో చొచ్చుకొచ్చి మా రిజర్వేషన్ కొట్టేస్తుంది జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ముదిరాజులు కూడా ఏం చేస్తామంటే బీసీడీలో ఉన్నటువంటి ముదిరాజులు మేము కూడా గంగపుత్రులమే, బెస్తా వాళ్ళం, చేపలు పట్టేవాళ్ళం. అది లేదు, వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఇంకోరు కానీ చేసుకుంటూ చాలామంది ఇప్పటికీ ఉద్యోగాలు తీసుకుంటున్నారు. అంటే బీసీఏలో కూడా మాకు దోపిడీ చేసినాక మరి మేము పెట్టి వెళ్ళాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది, మేమంతా కూడా ముద్రాదులను బీసీఏలో కలుపుతామని. రైట్, మా వాటా మాకు నిష్పత్తి పెంచండి, మాకు సమన్వయం చేయండి, వాళ్ళు కూడా సమన్వయం చేయండి అన్నాడు. దీని అన్నింటికి పరిష్కారం ఒకటే, కులగణన జరగాల్సింది. కులగణన జరిగితేనే మీరు ఎంతమంది ఉన్నారు జనాభా తెలుస్తుంది, దాని ప్రకారంగా రిజర్వేషన్లు అనేవి వస్తాయి. ఇక రాజకీయం, ఈరోజు రాజకీయం కూడా ఎట్లా ఉందంటే ఈ కులగణన జరగాలన్నా లేదంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగాలన్నా ప్రజా పోరాటాలు కూడా చాలా అవసరం. అంటే అగ్రవర్ణ రాజ్యాధికారంలో అగ్రవర్ణాలు ఉన్నప్పుడు అది వాళ్ళకి అనుకూలంగా జరుగుతాయి, కానీ అగ్రవర్ణాలు ఇవాళ మీ వర్గాలు ఏవి రాజ్యంలో లేవు కాబట్టి మీరు ప్రజా పోరాటాలు చేయాల్సినటువంటి అనివార్యతనే ఉంది కదా, తప్పదు అది. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు, కానీ మీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చేయాల్సి. కానీ మా సంఘాలుగా అంటే ఇప్పుడు ఈ రజక సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటే ఉందా? 2-3. లేదు, అది ఎందుకు జరిగిందంటే వ్యక్తి స్వార్థం కోసం సంఘం పడ్డది తప్ప సమాజ స్వార్థం కోసం కాదు. ఇది ఏ నాయకుడైనా సరే దీంట్లో ఎవ్వరు నాదో మినహాయింపు కాదు. దీంట్లో సమాజ శ్రేయస్సు కోరితే ఒకడేంబడి నడుస్తాం, వ్యక్తి స్వార్థం కొడితే నాకు కూడా కుర్చీ పెద్దగా ఉండాలి, నేను కూడా మంచిగా కూర్చోంటే మనకు హోదా కావాలి. హోదా కోసం పుట్టినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. మా దాంట్లో చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈ ఈగోయిజం ఏమైందంటే రాజకీయ పార్టీలో కూడా కొంతమంది చేరడం జరుగుతూ ఉంది.
ఒక సంఘానికి ఒక పెద్ద మనిషి కాబట్టి ఒక పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిపిఎం సిపిఐ ఇట్లా కులాలుగా కుల సంఘాన్ని పార్టీలో విడగొట్టేశారు మమ్మల్ని ఇవాళ. మేము కలుద్దామన్న దగ్గర లేము, లేదు కలిసి మాట్లాడదామన్న దగ్గర లేము. ఇవాళ ఈ సంఘాలను ఎందుకు పుట్టినాయంటే అంశం ఏంది, అంశం ప్రధాన అంశం ఇది. అంశం ఒకటే, మీ అందరినీ ఎస్సీలో చేర్చాలనేది డిమాండ్. కులగణన చేస్తే మీ వాటా మీకు వస్తుంది. ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. కానీ మీరందరూ కూడా ఒక గొడుగు కింద లేరు, ఒక గొడుగు కిందకి తీసుకురావాలి. లేమనే కదా మా ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఒక గొడుగు కిందకు రావాలి. ఎందుకు రావాలంటే సమస్య పెద్దగా ఉన్నప్పుడు మనం కలవాల్సిన పరిస్థితి. సమస్య చిన్నగా లేదు. వీళ్ళ ఇంకోటి మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ తెలంగాణ అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఉన్నాయో ఎస్సీ కోటలు లేవు. ఉత్తర భారతంలో చాలా మట్టుకున్నాయి, ఒక హర్యానా మిగతా కొన్ని అక్కడక్కడ లేవండి. వాళ్ళు ఏమైంది, ఇలా ఆర్థికంగా పరిపుష్టారు, ఉద్యోగ రంగంలో ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు వాళ్ళు. మేమేం చేస్తున్నాం ఇక్కడ, మా ఊర్లో మా పోటీ ఎంత, మా డబ్బులు ఎంత, ఈ అగ్రకులాల మధ్యలో పోయి మేము ఎమ్మెల్యేగా నిలబడి గెలుస్తామన్నటువంటి ధీమా కావాలంటే సుమారు ఒక 50 కోట్లు 100 కోట్లు కావాలి. మన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాల్సింది. ఈ రిజర్వేషన్ కానీ మాకు అనుకూలం ఉంటే ఎక్కడో చోట మాకు అవకాశం వస్తుంది, ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది కదా. అంచెలంచెలుగా పైకి ఎదిగే ప్రయత్నం చేస్తారు దానికి. అందుకే మేము దీన్ని ప్రధాన కోరుతుంది ఏంటంటే ఎస్సీ అంశాలను చేరితే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో మా సమాజానికి, మా జాతికి గౌరవం ఉంటుందన్న భావంతో దీన్ని మా పెద్దలు ఆలోచన చేసి ఈ అంశాన్ని మేము తీసుకున్న అంశం కాదు ఇది. అలా ఏదో మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని చేసింది కాదు అది. 1947 కంటే దాని తర్వాత నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో కానీ మొదటి నుంచి కూడా మా పెద్దవాళ్ళు ఈ అంశం ఉంటే మాకు బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మేము ఫాలో అవుతా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 56/1984లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రజకులు ఎవరైతే ఉన్నారో, ధోబీలు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఎస్సీలో చేరండి అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ అంటే 6 నెలలే ఉంటుంది ఎక్కువ. అప్పుడు మాకు అవగాహన లేకపోవడం వల్ల, ఈ 11 రాష్ట్రాలు ఏవైతే అవగాహన లేకపోవడం వల్ల, ఒకవేళ అవగాహన ఉన్నా వద్దు అని అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, మా దగ్గరికి ఆ ఆర్డినెన్స్ రాకపోవడం వల్ల మేము ఆ రోజుల్లో ఎస్సీగా చేరలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 17-18 రాష్ట్రాలను ఎస్సీ జాబితాలో చేర్చిందో మిగతా 11 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చితే మేము నమ్మకంగా వాళ్ళకు అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓకే, ఖచ్చితంగా ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మరి ఈ మిగతా 11 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఇందిరాగాంధీ మిషన్ ఈ రోజు మేము ఎస్సీలో ఉన్నాం. మా వాళ్ళందరూ 18 రాష్ట్రాలు మిగతా 11 రాష్ట్రాలు చేరిస్తే దేశం మొత్తం ప్రజలను ఎస్సీ జాబితాలో చేర్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఓకే, సో ఖచ్చితంగా మీ ఆకాంక్షలను నెరవేరాలి, మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుకుంటూ, అట్లాగే కులగణన కూడా చేపడితే అన్ని సమస్యలకు పరిష్కారం కాబట్టి ఆ కులగణన కోసం మీరు కూడా ఫైట్ చేయండి. దానికి మేము మరో కురుక్షేత్రం తరఫున ఫుల్ సపోర్ట్ చేస్తాం. సో ఇంటర్వ్యూ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మమ్మల్ని మీరు ఆహ్వానించిన దానికి, మరో కురుక్షేత్రంలో మా వాణి వినిపించేందుకు మీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై రజక.